స్తోత్రం. ప్రభువు నన్ను ఇక్కడ నుండి తీసుకుని పెడతాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఎక్కడికి వెళ్ళినా గమ్యాన్ని చేరుస్తాడు. ఆయన నాకు నిత్య జీవాన్ని ఇస్తాడనే ధైర్యంలో మనం ఉండాలి. ఆమేన్. అప్పుడే మనం ప్రభువుతో పరుగులు. స్తోత్రం. నేను గంటల తరబడి మాట్లాడను, క్లుప్తంగా ముగిస్తాను. ఒక సంగతి చెప్పుకుంటూ వస్తున్నాను నేను 2-3 రోజుల నుంచి ఈ ఆల్ దీస్ డేస్ చర్చెస్లో, మనకు అక్కడ కానీ సభల్లో కానీ. అదేంటంటే యేసయ్యను పట్టుకోవడానికి వచ్చారు. ఎవరు? యోదయ మత పెద్దలు. ఎవరు వాళ్ళు? సన్హెద్రీం సభ. తర్వాత యేసయ్యను పట్టుకోవడానికి వచ్చారు. రోమా సైనికులు తిరుగుతున్నారు. ఎందుకోసం? వాళ్ళు అనుకుంటున్నారు అసలు పట్టేయాలి, చాలా డ్యామేజ్ చేసేస్తున్నాడు. దేనికి? యోదయ మతానికి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దాని వెనుక మర్మం ఏంటి? మర్మం ఏంటంటే యేసయ్యను పట్టుకోవాలి, బంధించాలి, సిలువకు కొట్టాలి, ప్రాణం తీయాలి, తద్వారా మనకు రక్షణ కావాలి. ఇదేమో మర్మం. వాళ్ళకేమో ఈ సంగతి తెలియదు, లోకానికి కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యకాలంలో ఏదో ఆపేస్తున్నాం, అడ్డుపడిపోతున్నాం. ఒకడు అసలు చెలరేగిపోతున్నాడు ఈ మధ్య, బట్టలు కూడా సరిగా ఉండవు పిల్లోడికి. అస్సలు అమ్మో, అసలు ఆగట్లా ఆయన. యేసు ప్రభు మీద 3 మేకులు అంటున్నాడు. చూసారా? రకరకాలుగా మాట్లాడుతున్నాడు. కానీ వానికి తెలీదు అతడు ఏం చేస్తున్నాడు తెలుసా? క్రైస్తవ సమాజాన్ని ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు. ప్రభు ఏమో దానిని ప్రార్థన చేయడానికి వాడుకుంటున్నాడు. అతడు రాకమునుపు క్రైస్తవ సంఘాల్లో ఇంత మంట లేదు, అన్నిల్లో కూడా అంత అవగాహన లేదు క్రైస్తవ్యం గురించి. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక అవగాహన వచ్చి, సాటి సగటు ఆడపిల్లలు నేను చూస్తున్నాను మా టీచర్స్లో కూడా ఆ వాట్సప్లు చూసి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పెట్టి వాళ్ళకు కూడా ఇసుకొచ్చేస్తుంది. అయ్యో, అసలు యేసు ప్రభువుని గురించి ఎందుకు ఇంత చెడ్డగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు? చూసారా? వాళ్ళకు కూడా ఇప్పుడు సానుభూతి పెరుగుతుంది. చూసారా? మామూలుగా కాదు, ఒక ఉజ్జీవం కొరకు దేవుడు వారిని వాడుకుంటున్నాడు, సంఘాన్నేమో సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. భారతదేశంలో ఇప్పుడు చెలరేగుతున్న హింస ఉజ్జీవం కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది, ప్రార్థన కొరకు మనల్ని బలపరుస్తుంది, త్యాగం చేయడానికి మనల్ని రేపుతుంది. సంఘంలో ఉన్న బిడ్డలు ఎవరైనా ఒకళ్ళిద్దరు నిద్రపోయేవాళ్ళు వాళ్ళు కూడా తిరిగి లేస్తున్నారు. అట్లాగే ఇక్కడ కూడా యేసయ్యను పట్టుకోవడానికి ప్రయత్నాల్లో ఉండగా ఆయన దానికి ఇచ్చిన రెమెడీ ఏంటంటే కొండకు వెళ్ళాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను నవ్వుకుంటున్నావు, చెప్పు. ఎక్కడికి వెళ్ళాడు? కొండకి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళేం ప్రాణం తెత్తానికి వస్తే ఈయన కొండకు వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ప్రాణం తీయడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే మీరు చేయాల్సింది ఏంటో చెప్పండి? ప్రార్థనలోకి దిగండి, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మొన్న ఈ మధ్య పాలింకిపాడులో ఒక ఆయన చనిపోయాడు. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. తిమోతి అని పెట్టాం పేరు. అస్సలు నేను రానంటే రానని సవాళ్ళు చేసి తొడలు కొట్టేవాడంట. దేంట్లోకి? ప్రార్థనలోనికి. వాళ్ళ అమ్మేమో పిచ్చి తల్లి లొక్క ధనలక్ష్మి గారు. అయినా ఆమె పిచ్చి ప్రార్థన చేసింది, ప్రభువా నా బిడ్డయ్యా, నా బిడ్డలయ్యా, ఏదో ఒక దినాన నా బిడ్డలందరినీ రక్షించే. అక్షరం ఒక్క రాదు, కానీ ఏమొచ్చు? ప్రార్థన వచ్చు. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది, దేవుడు ఆ బిడ్డలందరినీ రక్షించాడు. హల్లెలూయా. నేను మొన్న ఆయన చనిపోయినప్పుడు వెళితే, అయ్యా ఆమె బిడ్డలందరూ రక్షించబడ్డారని చెప్పారు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రార్థన పరిస్థితుల నుండి తప్పిస్తుంది అనడానికి వస్తానులే. ఇటు చూడండి. ఒకరోజు మొవ్వ ఐపీసీ చర్చిలో ఆమె ఏం సాక్ష్యం చెప్పిందంటే, ఆవిడికి పెద్ద తెలుగు కూడా రాదు, మీకు తెలుసు కదా. మనోళ్ళు సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఈ పిల్లలందరూ చదువుకున్న పిల్లలు వాళ్ళని చూసి నవ్వుతారు. పేబునామాని స్తోత్ర, మీ అందరు నా వందాలంట. వచ్చి రాని తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏదో వాళ్ళకి
మాకు కొంతమంది ఉన్నారు, మైక్ ఇస్తా, ప్రభునామానికి స్తోత్రాలు, ప్రభునందు ప్రియులారా మీ అందరికి వందనాలు. అమ్మాయికి బాగలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆసుపత్రిలో స్టాండింగ్ తీశారు, సిట్టింగ్ వేశారని చెప్పదులే, స్టాండింగ్లో అని మొదలు పెడతాయి. ఇక ఈ పిల్లలేమో కిసు నవ్వుతారు, వీళ్ళకి పిల్లలు నవ్వినట్టు. స్టాండింగో స్కానింగో ఆవిడకి వచ్చింది చెప్తుంది. గొప్ప సంగతి ఏంటో చెప్పిన, మనకు వచ్చి రాని తెలుగును కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. అర్థం చేసుకుని ఆయన ఎలా ఇవ్వాలో అలాంటి జవాబులు ఇస్తాడు. మనమేమో భాష వైపు పరిగెత్తాం, ప్రభువేమో మనుషుల ప్రార్థనను ఆలకించి అంగీకరించి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.